పార్టీ ఎంపీలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ ముగిసింది. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదంటూ జగన్ ఎంపీలను ఉద్దేశించి ధైర్యాన్ని నూరిపోశారు. పోరాట పటిమ తగ్గకూడదన్నారు జగన్. తన వయసు చిన్నదేనని, తనలో ఇంకా సత్వ తగ్గలేదంటూ జగన్ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. 14 నెలల పాదయాత్ర చేశానని, దేవుడి దయ వల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందంటున్నారు జగన్. పార్లమెంట్లో 11 మంది రాజ్యసభ సభ్యులున్నారని, 4 లోక్సభ సభ్యులున్నారని, మొత్తంగా 15 మంది ఎంపీలు తమ పార్టీకి ఉన్నట్టుగా జగన్ చెప్తున్నారు. టీడీపీకి 16 మంది ఉన్నారని, అందువల్ల మన పార్టీ కూడా చాలా బలమైనదే అంటూ ఆయన ఎంపీలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ జగన్ ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. అందరికీ అందుబాటులో ఉంటానంటూ జగన్ ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఎవ్వరూ ధైర్యం కోల్పోవద్దంటూ జగన్ పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పార్టీ ఎంపీలతో జగన్ నిర్వహించిన సమావేశంలో పార్టీ ఎంపీలకు, లోక్సభ రాజ్యసభ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అన్ని రకాలుగా ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యలకు సంబంధించి కూడా జగన్ మాట్లాడారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా జగన్ పార్టీ ఎంపీల సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఎంపీల సమావేశంలో జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఈరోజు జరిగినటువంటి లోక్సభ రాజ్యసభ ఎంపీల సమావేశంలో జగన్ కొన్ని కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, ముందుగా ఓట్ల శాతం, ఓట్ల షేరింగ్కి సంబంధించినటువంటి అంశంలో చూస్తే 2019తో పోలిస్తే ఈసారి ఒక 10% తక్కువ మాత్రం మనకి ఓట్లు పోలాయి. ఆ 10% ఓట్లు ఆ 10% ఓట్ల శాతాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో మనం ఇచ్చిన, అంటే వైసీపీ ఇచ్చిన పాలనకి, చంద్రబాబు చేస్తున్న పాలనకి గమనించి ఆ 10% ఓట్ల షేరింగ్ కూడా మారుతుంది. ఆ 10% ప్రజలు కూడా మారతారని కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎంపీల విషయాన్ని చూస్తే కనుక 15 మంది ఎంపీలు మనం లోక్సభ రాజ్యసభలో ఉన్నాము. టీడీపీకి 16 మంది ఎంపీలు మాత్రం ఉన్నారు. మనం కూడా ఎక్కడా తక్కువగా లేము కాబట్టి ఖచ్చితంగా మనం కూడా బలంగా ఉన్నాము, ఎవరికి తక్కువ లేకుండా ఉన్నామని కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో సంబంధించినటువంటి అంశాల వారీగా మద్దతు ఉంటుంది, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో వ్యవహరించేటప్పుడు ప్రజా హితమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే అంశాల వారీగా మద్దతు ఉంటుందని చెప్పారు. పార్టీ విధి విధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలని కూడా జగన్ ఎంపీల సమావేశంలో చెప్పారు. రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొన్న పరిస్థితులు, అంటే ఇప్పుడున్న పరిస్థితులని చాలా తాత్కాలికం, వాటి గురించి ఎవరు అధైర్యపడవద్దని చెప్పారు. అంతేకాదు రాజ్యసభ, లోక్సభ, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా జగన్ ప్రకటించారు. ఇప్పటి వరకు పార్లమెంటరీ పార్టీ, వైసీపీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి ఉంటే ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రకటించారు. అదేవిధంగా లోక్సభలో మిథున్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభలో విజయసాయిరెడ్డి నేతగా కొనసాగుతారని కూడా జగన్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. వాటితో పాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. పాదయాత్ర సంబంధించి గతంలో చేసినటువంటి పాదయాత్ర అంశాన్ని కూడా ఎంపీల సమావేశంలో ప్రస్తావించారు. తనకి ఇంకా శక్తి ఉంది, పోరాటే శక్తి ఉంది, ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళతామని కూడా చెప్పారు. నా వయసు చిన్నదే, నాలో సత్తువ ఇంకా తగ్గలేదంటూ ఎంపీల సమావేశంలో జగన్ ప్రస్తావించారు. ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించి, అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో, అంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రాష్ట్రంలో మనం అమలు చేశాము, కానీ దాని ఒక బూచిగా కూటమి చూపించింది. వాళ్ళు అసెంబ్లీలో మద్దతు తెలిపినటువంటి ఆ చట్టాన్నే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండో సంతకం అంటూ రద్దు చేయడాన్ని చూస్తే నవ్వొస్తుందంటూ జగన్ ఎంపీల సమావేశంలో మాట్లాడారు. అంతేకాదు గతంలో ఈ చట్టాన్ని తీసుకురావాలంటే అంత సులభమైన విషయం కాదని కూడా జగన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం చూస్తే ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు, పోరాడాలని కూడా జగన్ ఎంపీలకి సూచించారు. అంతేకాదు అందరినీ కలుస్తాను, అందరికీ అందుబాటులో ఉంటానని కూడా జగన్ ఎంపీల సమావేశంలో చెప్పడం జరిగింది. ఏది ఏమన్నప్పటికీ ఎంపీల సమావేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలైతే జగన్ చేశారు. ఒకటి ఎంపీలకు సంబంధించినటువంటి అంశంలో, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అదేవిధంగా ఓట్ల శాతానికి సంబంధించిన అంశంలో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి కేవలం 10% మాత్రమే మనం గతంలో వచ్చిన 10%ని కోల్పోయాం. 40% ఓట్ షేర్ మనకి ప్రజలు ఇచ్చారు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ పుంజుకుంటామంటూ జగన్ చెప్పారు. అంతేకాదు కొన్ని కోట్ల కుటుంబాలు మన పార్టీ మీద ఆధారపడబోతున్నారు.
జరుగుతున్నాయి. కొన్ని లక్షల కార్యకర్తలు అదేవిధంగా కొన్ని వేల మంది నాయకులు నేతలు మన పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా జగన్ తన ఎంపీలతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎంపీల సంఖ్య మనం అంటే టీడీపీకి వచ్చిన ఎంపీల సంఖ్య కంటే మన సంఖ్య పెద్ద చిన్నదేమి కాదు. మనకి 15 మంది ఎంపీ స్థానంలో లోక్సభ రాజ్యసభలో, కాబట్టి ఎవరికి మనం తక్కువ కాదు. మన పోరాటం మనం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా జగన్ ఎంపీలకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ ఖచ్చితంగా ఒక వెర్షన్ అయితే జగన్ తీసుకుంటున్నారని చెప్పాలి. అదేంటంటే పోరాటం చేయాల్సిందే, పోరాటానికి అందరూ సిద్ధం కావాల్సిందంటూ నేను ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి సమావేశంలో కానీ ఈరోజు ఎంపీల సమావేశంలో కానీ పోరాటం చేయాలడానికి సిద్ధంగా ఉండాలంటూ ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. రెండోది ప్రజల్లోకి నాకు పాదయాత్ర పెద్ద కొత్త కాదు. గతంలో 14 నెలల పాటు పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. నాలో వయసు చిన్నదే, అదేవిధంగా సత్తువు కూడా ఉందంటూ నిన్న కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎంపీల సమావేశంలో కూడా ఇదే చేశారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ మరోసారి పాదయాత్రకి సిద్ధమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రెండోది కేవలం 10% ఓటు షేర్ మాత్రం తక్కువ వచ్చాయి. ఒక 50 లక్షల ఓట్లు మాత్రం మనకు దూరమయ్యాయి. తిరిగి వాటిని పొందడానికి పెద్దగా సమయం పట్టదు. 2029లో మనం ఖచ్చితంగా పుంజుకుంటామంటూ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం అయితే చేశారు. దానికి నేతలు ఎంపీలందరూ కూడా గట్టిగా ప్రయత్నించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఏ అంశానికి సంబంధించి ఎంపీలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది రాజేష్? అంటే ముఖ్యంగా ఓటమికి సంబంధించి ఏదైనా కారణాలు వెతుకునే పని చేశారా, లేదంటే మళ్ళీ జగన్ గనక ప్రజల్లోకి వెళ్తామంటే ఇటు ఎంపీల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి? అంటే ఓటమికి గల కారణాలు ఆల్రెడీ పార్టీ విశ్లేషణ చేసుకుంది. ఒక వేవ్ అనేది కూటమికి వేవ్ అనేది వచ్చింది. ఆ వేవ్లో చాలామంది గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు చాలామంది ఓడిపోయారు. పథకాలు అందుకున్న ప్రజలు కూడా కొత్త పథకాలు అంటే కూటమి ఇస్తానటువంటి మహిళలకు సంబంధించిన పథకాలు కానీ లేకపోతే ఇతర పథకాలకు సంబంధించినటువంటి అంశంలో పెన్షన్ విషయంలో వీటన్నిటి కొంత అటు మళ్ళారనే ఒక విశ్లేషణ ఆల్రెడీ పార్టీ చేసుకుంది. ఎంపీలు కూడా అదే అభిప్రాయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఎంపీలు కూడా జగన్ చాలా స్పష్టంగా చెప్పారు, మీ వెనకాల మేము నడుస్తాం, మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పార్టీ బలోపేతం చేయాలి, 2029లో గెలవడానికి అధికారం రావడానికి మీ అడుగుజాడలు నడుస్తామంటూ ఎంపీలు చెప్పారు. మీతోనే మా ప్రయాణం ఉంటుంది అని చాలా స్పష్టంగా ఎంపీలు అందరూ కూడా చెప్పారు. మీరు ఏం చెప్తే అది పార్లమెంట్లో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యం కూడా ఉంది. కాబట్టి రేపు పార్లమెంట్లో వచ్చే కొత్త బిల్లుల విషయంలో కానీ చట్టాల విషయంలో కానీ వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్ చాలా స్పష్టంగా వాళ్ళకు ఒక మాట చెప్పారు. దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల బేస్ చేసుకునే మన స్టాండ్ ఉంటుందంటూ ఎంపీలతో చెప్పారు. కాబట్టి అప్పుడు నిర్ణయాలు అంటే పార్లమెంట్ వచ్చే చట్టాలు అవి ప్రజలకు ఉపయోగపడితే కనుక మద్దతు ఇచ్చే విధంగా ఒకవేళ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు నష్టం కలిగించేలాగా ఉంటే ఆ చట్టాలను వ్యతిరేకించేలాగా నిర్ణయాలు ఉంటాయంటూ ఇండైరెక్ట్గా జగన్ తన ఎంపీలకి అయితే చెప్పారు రామదాస్. ఏదేమైనప్పటికీ జగన్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఒక మాట చెప్తున్నారు. పోరాటం చేయాల్సిందంటూ నేతలు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు, ఎమ్మెల్సీలు చెప్తున్నారు, మాజీ మంత్రులు కూడా ఇదే మాట చెప్తున్నారు. కాబట్టి త్వరలో ఆయన ప్రజల్లోకి వెళ్తానని చెప్తున్నారు. కార్యకర్తల్ని దాడులకు గురైన కార్యకర్తలను కలుస్తానని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఈ మాటలన్నీ ఖచ్చితంగా మరి వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ కొంత బూస్టప్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం సన్నగిలకూడదంటూ, పోరాట పటిమ తగ్గకూడదంటూ తమ ఎంపీలకు సూచించారు వైఎస్ జగన్. తన వయసు చిన్నదేనని, తనలో సత్తువ ఇంకా తగ్గలేదంటున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు, పోరాటాలు చేసేందుకు తనకు దేవుడు అన్ని రకాలుగా సహకరిస్తాడని చెప్తున్నారు. 14 నెలల పాదయాత్ర విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు. అన్ని రకాల పోరాటాలు చేసిన అనుభవం, శక్తి కూడా ఉందంటూ జగన్ మరోసారి ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పార్లమెంట్లో తమకున్న బలాన్ని మరొకసారి పార్టీ ఎంపీలకు గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం సన్నగిలకూడదని, పోరాడాలంటూ జగన్ ఎంపీలకు పిలుపునిచ్చారు. వరుస సమావేశాలు జరుపుతున్న జగన్ పార్టీ క్యాడర్లు, ముఖ్యంగా పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు క్యాడర్లు కూడా ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.